ఎట్లా ప్రారంభమైంది? స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడే పూజలు చేయడం జరిగింది. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంవత్సర కాలంలో వస్తున్న అన్ని పండుగల్లో ఇందూరు నగరంలో అతిపెద్ద పండుగ ఊరు పండుగ. ఈరోజు నగరంలో ఎక్కడ చూసినా కానీ పండుగ వాతావరణము, అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగ చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఆషాఢంలో వచ్చే ఈ ఊరు పండుగ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదంతో, ముఖ్యంగా రైతులకు మంచి వర్షాలు పడి వాళ్ళకు అనుకూలమైన వర్షాలు పడి పంట చేతికొచ్చే వరకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మనం ఊరు పండుగ చేసుకుంటాం. ముఖ్యంగా ప్రజలు ఎటువంటి రోగాల బారిన పడకుండా నేను అమ్మవారిని కోరుతా ఉన్నా. ఈ రాబోయే సంవత్సరం వరకు తెలంగాణ ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు సాగాల. ఏదైతే తెలంగాణకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా, ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాకుండా ఉన్నది. అవన్నీ అమలు కావాలని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఇందూరు నగర సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తాను. దశాబ్ద కాలాలుగా ఎప్పుడు జరగని విధంగా ఈసారి మీ ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి గద్దె నిర్మించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ గద్దె నిర్మాణం అనేది ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కలగడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. వారికి నాకు అవకాశం ఇచ్చిన సర్వసభ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇది మా ధన్పాల్ పరివారం చేసుకున్నాం, మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు గత 27 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ప్రజలకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా కానీ మా ట్రస్ట్ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.